ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య గారు రచించినటువంటి శివానంద లహరిలో 73వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. 73వ శ్లోకం. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదారయేవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు నిన్న ఆ శివుని యొక్క పాదాలు వచ్చేసి 72వ శ్లోకంలో వచ్చేసి ఆ శివుని పాదాలు వచ్చి ఒక నిధి వంటివి అని చెప్పాడు. ఈరోజు ఆ పాదాలు ఎటువంటి అంటే పంట వంటివి, పంట భూమి వంటివి అని చెప్తున్నాడు. ఆ నిధిని పట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించారు, ఎవరు విఫలమయ్యారు, దానిని మనం పట్టుకుంటే మనకేం వస్తుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు. ఎవరు పట్టుకున్నారు, ఏమైంది చెప్తున్నారు. ముందు భూదారతాం. భూదారతాం అంటే వరాహ రూపం ఎత్తినవాడు ఆ విష్ణుదేవుడు. ఆ విష్ణు పరమాత్మ వరాహ అవతారం ఎత్తి అపేక్షయ కోరికతో, ఏ కోరికతో? ఆ శివుని యొక్క పాదపద్మాలు చూడాలనే కోరికతో వెళ్ళాడు. ఎట్లాంటి వాడు వెళ్ళాడు? శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవినే భార్యగా పొందినవాడు. భూమాతనే భార్యగా పొందినవాడు. శ్రీదేవిని భూదేవిని భార్యగా పొందినటువంటి వాడు అంత గొప్ప విష్ణుమూర్తి ఆ పాదాలు కనుక్కోవడానికి, శివుని యొక్క పాదాలు కనుక్కోవడానికి కోసంగా వరాహ అవతారం ఎత్తి భూమిని తవ్వుకుంటూ పోయాడు ఆ పాదాలు చూడడానికి కోసంగా అని ఆ విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో మనకు పురాణంలో ఏం చెప్పబడుతుంది? ఒకప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరు తోలాడుకుంటారు. ఎందుకు వస్తుంది? ఆ బ్రహ్మదేవుడికి ఒక మాయ కమ్ముకుంటుంది. ఆ మాయ వల్ల ఆయన అంతటా విహరిస్తూ వచ్చి విష్ణుమూర్తి ఉండే వైకుంఠానికి వస్తాడు. వస్తే విష్ణుమూర్తి లేచి నిలబడ్డానికే నిలబడకుండా ఉంటాడు. అప్పుడు ఈయనకి బ్రహ్మదేవుడు కోపం వస్తుంది. నేను ఎంతటి వాడిని, విశ్వాన్ని సృష్టించిన వాడిని, తయారు చేసేవాడిని, నన్ను గౌరవించకుండా పండుకొని ఉంటావా నువ్వు అని చెప్పి విష్ణుమూర్తిని అడుగుతాడు. విష్ణుమూర్తి ఉండి, నాయన నువ్వు నాలోంచి వచ్చావురా, నాలోంచి పుట్టావు నాయన, అందుకని నేను నా కొడుకు కదా నువ్వు అని చెప్తాడు. నేనేంది నీ కొడుకుని, నేనే వచ్చాను, నాకు నేనే అన్ని సృష్టించాను అని చెప్పి ఆయన గర్వంతో మాట్లాడతాడు. అప్పుడు విష్ణుమూర్తి కాదు నేనే గొప్ప అంటాడు. ఇద్దరు వాదన పడుతుంది. ఎక్కువ వాదించుకుంటుండేసరికి తుదకు వాదన కాస్త యుద్ధానికి మారుతుంది. యుద్ధాన్ని దిగుతారు. ఇద్దరు బలాఢ్యులు ఒకేసారి యుద్ధాన్ని దిగేసరికి ప్రకృతిలో మార్పు వస్తుంది. దేవతలంతా పోయేసి శివుని ప్రార్థిస్తారు. అయ్యా ఇద్దరు తోలాడుకుంటున్నారు, అక్కడ చాలా గలబాగా ఉందని చెప్పంగానే అప్పుడు శివుడు వచ్చి వాడిద్దరి మధ్యలో నుంచి ఒక లింగంగా వచ్చేస్తాడు. జ్యోతిర్లింగంగా వస్తాడు ఆయన. జ్యోతి ముందు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మేం గొప్ప అని తోలాడుకుంటున్నారు మీరు. దాంట్లో ఆ జ్యోతిలోంచి శబ్దం వస్తుంది. ఏమని? మీ ఇద్దరు గొప్ప అని తోలాడుకోవడం కాదు, మీ ఇద్దరికి ఈ నా యొక్క లింగానికి ఎవరైతే పైన శిరస్సును కింద పాదాలను చూస్తారో వాళ్ళు అసలు గొప్పవాళ్ళు, వాళ్లే పెద్ద అని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడేమో సరే నేను శిరస్సు కనుక్కుంటానని చెప్పి ఆయన శిరస్సు కనుక్కోవడం కోసంగా హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ విష్ణుమూర్తి ఆ శివుని యొక్క పాదాలు తెలుసుకోవడం కోసంగా భూమిని తవ్వుకుంటూ పోవడానికి వరాహ అవతారం వేసి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఇద్దరు వాళ్ళ రూపం వాళ్ళ యొక్క శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. ఆ విషయం విష్ణుమూర్తి ఒప్పుకున్నాడు, నేను కనుక్కోలేకపోయానని చెప్పి తిరిగి వచ్చి చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అబద్ధం చెప్తాడు. మళ్ళీ ఈ కథ రిపీట్ అవుతుంది తర్వాత శ్లోకాల్లో. ఇక్కడ విష్ణుమూర్తిలో తెలుసుకుందాం. కాబట్టి ఎంతటి వాడు ఒక పక్క లక్ష్మీదేవి అంతటి గొప్ప ఆమె ఆయనకు భార్యగా ఉంది. తర్వాత భూమి ఆయనకు భూదేవి భార్యగా ఉంది. భూదేవికి ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు ఈయన తవ్వుకుంటూ పోయాడు? ఇంత ప్రయత్నం చేసి సాధించాడంటే ఆ పాదాలు చూడలేదు. పైన ఈయన స్థితికారుడు, ఈయనే గొప్ప పరాక్రమవంతుడు విష్ణుమూర్తి, ఆయనే దర్శించలేకపోయాడు పాదాలు. అటువంటి పాదాలయ్యా ఆ శివుడివి అని చెప్తున్నాడు. చెప్పి కిమత సుమతే లభస్వ, సుమతే ఓ బుద్ధిమంతుడైన వాడా, లభస్వ అటువంటి పాదాలుగా దొరికితే ఇంకేం కావాలయ్యా? ఆ విష్ణుమూర్తికి అందని పాదాలు మనకు దొరికితే
అంతకంటే కావాల్సింది ఏముంది అని మనకు చెప్తున్నాడు. ఇంతకీ ఆ పాదాలు ఎటువంటివట? కేదారమాకలిత ముక్తి మహౌషధీనా. అవి ఎటువంటివి? కేదారం, మంచి పంట పొలం. మంచి పంట పొలంలో పంటలు వేస్తే ఏ విధంగా సమృద్ధిగా ఫలాలు వస్తాయో అటువంటి పంట పొలం లాంటివి పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఆ పరమేశ్వరుని యొక్క పాదాలు ఒక మంచి పంట పొలం లాంటివి. అవి పండితే 4 రకాల ఫలాలు ఇస్తాయి. ఏందా 4 రకాలు? సాయుధ్యం, సామీప్యం, సారూప్యం, సాలోక్యం అనే అటువంటి 4 పంటలు ఇచ్చి ముక్తినిచ్చి ఇస్తాయి. అటువంటివి ఆ పాదాలు ఎవరు పట్టుకుంటారో వాడికి ఇంక కావాల్సింది ఏముంది అని ప్రశ్నిస్తున్నారు ఆది శంకరాచార్యులు. అంటే ఇంక అవి లభిస్తే ఇంకా లభించాల్సినవి ఏవి లేవు, ఏవి పొందితే ఇంకా పొందాల్సినవి లేవో అవి చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. అంటే అర్థమైంది ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా అంటే ఆ పాదాలను పట్టుకోమని చెప్పడానికి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషం చెప్పుకుంటూ వస్తున్నారు. నిధిగా పోల్చాడు. ఆ నిధి పట్టుకోవడానికి ధ్యానం అనే ఒక అంజనం వేయాలని చెప్పాడు ముందు శ్లోకంలో. ఇప్పుడేమో ఆ పాదాలు పంట పొలాలు లాంటివి, వాటిని ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే నీకేం వస్తుంది అంటే ముక్తినే ప్రసాదిస్తాయి అవి, అటువంటి పాదాలను పట్టుకోమని చెప్పి మనకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇందులో మనకు విష్ణుమూర్తిని అలా చెప్తున్నాడని అర్థం కానీ లోపల అర్థం వేరే. పైకి ఏం చెప్తున్నాడు? విష్ణుమూర్తి అంతటి వాడు శ్రీదేవిని భూదేవిని భార్యగా పొందిన అంత గొప్పవాడే ఆ పాదాలు కనుక్కోలేకపోయాడు, ఇంకా మనం ఎంత అని నిరుత్సాహపడడానికి వీల్లేదు ఇక్కడ. ఎందువల్ల దాంట్లో అంతరార్థం వేరే ఉంది కాబట్టి ఈ శ్లోకంలో ఏముంది అంతరార్థము? విష్ణుమూర్తి మనం ఇక్కడ మనకు పురాణాల్లో చెప్పే కథలంతా సంకేత భాష ఉంటుంది. పైకి కథలా కనిపిస్తుంది, కథ నిజంగా జరిగే ఉంటుంది, కానీ లోపల సంకేత భాష ఉంటుంది. అది చెప్పడానికి కోసంగా ఈ మనకు వస్తాయి. నిజంగానే మనకి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వాడిద్దరు వాదించుకోవడం నుంచి మధ్యలోంచి వచ్చిన శివలింగం ఇప్పుడు మనకు సాక్షాత్ కనిపిస్తోంది. అరుణాచలంలో ఉండే ఆ అరుణాచలేశ్వర కొండ ఆ లింగము జ్యోతిర్లింగము అలా వచ్చింది. అప్పట్లో జ్యోతిగా వెలుగుతూ అందరికి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయింది? కలియుగంలో అంతా చూడకూడదని చెప్పి అది లింగం చిన్నదైపోయింది. దాని యొక్క జ్యోతి స్వరూపాన్ని తగ్గించుకొని మామూలు లింగంలా కనిపిస్తోంది, కానీ అది జ్యోతిర్లింగమే. దాని యొక్క కింద పాదాలు చూస్తే ఇంకా లోతు ఉందన్నమాట, పాతాళ లోకం దాకా ఉంది అప్పట్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మామూలు లింగంలాగా దానికి ఏమీ లేనట్టు కనిపిస్తోంది. కానీ ధ్యానం చేసేవాడికి ఆ లింగం యొక్క స్వరూపం కనిపిస్తూ తీరుతుంది. ఇది మనకు కథ ప్రకారం నిజంగా జరిగిన సంగతిని ఇది. కానీ దీంట్లో లోపల అర్థమైంది, మనిషి ఎలా ఉంటాడో ఆ విషయం చెప్తున్నారు. మనిషి ఎలా ఉంటాడు? ఎప్పుడైనా సరే మనం 2 స్థితుల్లోనే ఉంటాం. ఒకటి జరిగిపోయిన భూతకాలంలో అన్నా ఉంటాం, జరగబోయే భవిష్యత్తు కాలంలో అయినా ఉంటాం. మన ప్రవర్తన అంతా అలాగే ఉంటుంది. మన ప్రవర్తన అంతా ఎలా ఉంటుందంటే జరిగిపోయిన భూతకాలం చూడండి, ఉదయం లేచింది మొదలుకొని మన మనసు ఏం చేస్తుంది? ఎప్పుడో జరిగిపోయిన విషయాలంతా గుర్తు చేసి దాని గురించి చర్చ చేస్తూ ఉంటుంది మన మనసు. అంటే భూతకాలంలో ఉంటాం మనం. ఆ భూతకాలంలో ఉండడమే తోకుంటూ పోవడం, భూమిని తోకుంటూ పోవడం అంటే భూతకాలంలో ఉండడం. అదే పెద్ద భూతం మనకి. మనం నిజంగా ఆ పరిస్థితిలో ప్రతిరోజు ఉంటాం, మనం ప్రతి క్షణం ఉంటాం. జరిగిపోయిన దాని గురించి చర్చించుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ కాలక్షేపం చేసేస్తుంటాం. మళ్ళీ ఆ హంసవాహనం ఎక్కిపోయినట్టు బ్రహ్మదేవుళ్లాగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఊహాలోకంలో ఉంటాం. ఈ 2 ఉంటాం మనం. కానీ అసలైన జ్యోతి ఎక్కడుంది? వర్తమాన కాలంలో ఉంది. వర్తమాన కాలంలో ఉండే జ్యోతి స్వరూపంగా మనం అంతా ఉండాలని ఆ సంకేత భాష చెప్పడానికి ఈ కథ చెప్తారన్నమాట. నిజానికి మనలో మార్పు తీసుకురావడమే పురాణాల కథల్లో ఉండే సంకేత భాష. ఈ సంకేత భాష ప్రకారంగా ఉంది ఇది. కానీ నువ్వు ఏ విధంగా కనుక్కోగలవు భగవంతుణ్ణి పాదాలని? భూతకాలంలో ఉండకుండా, ఎప్పుడూ భూతకాలంలో ఉండకుండా వర్తమాన కాలంలో ఆ అందుకనే పాదారవింద భజనం అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ పాదాలు పట్టుకొని నువ్వు భజిస్తావో, ఎప్పుడు ధ్యానిస్తావో, ఎప్పుడు జపిస్తావో, ఎప్పుడు అదే జాసలో ఉంటావో అప్పుడు నీకు సులభంగానే దొరుకుతాడు. ఎక్కడో బయట ఎక్కడో లేడుగా, మన మనసులోనే కూర్చోమన్నాడు కదా భగవంతుడు. మన సహస్రాలంలోనే పాదాలు పెట్టుకొని కూర్చో ఉన్నాడు.
అటువంటి పాదాలు తొందరగా లభిస్తాయి. ఎక్కడికో తవ్వుకుంటూ పోవలేదు. నువ్వు భూతకాలం తవ్వుకుంటూ కూర్చోనుంటే మాత్రం నీకు పాదాలు లభించవు అనే సందేశము ఈ శ్లోకంలో దాగి ఉందన్నమాట. అది చెప్పడానికి ఈ విషయంగా చెప్పాడు ఆది శంకరాచార్య. ఎంత గొప్పగా శ్లోకాన్ని నిర్మించారో మనకు ఆలోచన పెట్టాడు. ఎందుకు ఇంత ఇదిగా విష్ణుమూర్తి ఇట్లా చెప్పాడు అని ఆలోచన చేస్తే కానీ మైనస్ పాయింట్ పోతే ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. మనల్ని వర్తమానంలో ఉండి ఎప్పుడు ఎల్లవేళ భగవద్ ధ్యానంలో ఉంటే ఆ పాదాలు దర్శనం అవుతుంది అని చెప్పడమే ఆదిశంకరాచార్యుల యొక్క ఉద్దేశం. ఇది మనకు ఈ 73 శ్లోకంలో ఉండే విశేషాంశం.